హాయ్ మయా, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఈ రోజు లాగ్ ఏంటంటే మా ఓడు పొద్దు నుంచి కొంచెం బాగానే ఉన్నాడు అనమాట. మళ్ళీ మార్నింగ్ ఒకసారి రమ్మన్నారు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు ఏంటని ఒకసారి అడుగుదాము. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేలో కుర్రోడు హాస్పిటల్కి రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నాడు. ఏం టిఫిన్ వహీద్? ఇడ్లీ ఏంట్రా? ఇడ్లీ బిర్యానీ రా, సరిగ్గా చూడు. పంచదార బిర్యానీ తీస్తున్నాడు. తినాలరా బిర్యానీలు, ఇలాంటివి మంచి మంచి తింటే బిర్యానీ ఊహించుకుని తినేస్తున్నాడులే. తగ్గిపోయిందా? ఎలా ఉంది ఏంటి? తగ్గిపోయింది గాయ్స్, తగ్గిపోయింది. నిన్న కూడా అలాగే అన్నావు కదరా, తగ్గిపోయింది అని చెప్పేసి. మళ్ళీ నైట్కి అయిపోయావు. ఈసారి అవ్వదు, అలాగా మిస్ అవ్వదు. ఈసారి తగ్గిపోద్ది. తగ్గిపోవాలని కోరుకుంటున్నారు అందరూ త్వరగా. చేతికి అది కూడా తీయలేదు కదా ఇంకా. వరుసగా ఇంటి పక్క పడుకుంటే ఈ బెడ్ మీద పడుకున్నాను కాబట్టి దీనికి వేసారు, ఆ బెడ్ మీద పడుకుంటే దీనికి వేసేవారు. కడుక్కోడానికి ఉండేది కాదుగా. 3 రోజులు ఉంచేస్తారని తెలియదు నాకు. అలా ఉంచేస్తారు. అది పడుకోలేం, అటు తిరగలేం ఇటు తిరగలేం, నరకం చూడాలి నైట్. బ్లాగ్ ఏం పెట్టావు రోజు? చూడలేదా? లాగా చూడరా, కామెంట్లు చదవరా, నా గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడరా, కుళ్ళిపోతావురా నువ్వు. చాలా గ్రేట్ గైస్, మీరు నన్నే భరిస్తున్నారు అనుకున్నాను. అన్ని కూడా భరిస్తున్నారంటే నన్ను భరించట్లేదురా, నన్ను దీవిస్తున్నారు అందరూ. అటుపక్క చూపించు సార్. మా ఇంట్లో బయట వర్షం పడుతుంది, సుగాడ్ వచ్చింది. వర్షాకాలం ఎఫెక్ట్ ప్రతి ఇంట్లో ఇదే, వర్షాకాలం ఎఫెక్ట్. ఇది సుగాడి చేసాం అనమాట. తాడు కట్టి తాడు మీద బట్టలు ఆరేసాం. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. టిఫిన్ తినేసి హాస్పిటల్కి వెళ్తాను. మధ్యాహ్నం వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఏమైనా రెడీ చేసి మటన్ బిర్యానీ చేస్తాను. చికెన్ బిర్యానీ కాదమ్మా, డాక్టర్ కిచడీలు ఇయ్యే తినమన్నారు. ఒంట్లో బలం లేదంట, బలం రావడానికి అలాంటివి తినమన్నారు. అంతంత తింటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళిపోతుందిరా బలం అంతా? పొద్దున్నే నా బలం అంతా వెళ్ళిపోతుంది తెలుసా, నా బుర్రలోకి వెళ్ళిపోతుంది. నిజమే బుర్రా ఎంత వాడాలంటే డైలీ లాగింగ్ అంటే మామూలు విషయం కాదు. నేను ఉన్న ప్రతి నిమిషం కూడా ఏం మాట్లాడాలి, తర్వాత ఏం చేయాలి, ఏదో దోల తీరిందో ఇప్పుడు నీకు బాగా. లేకపోతే నన్ను ఏమన్నా తెలుసా, ఏం చేస్తున్నావు, వీడియో చేస్తున్నావు అంతేగా, పచ్చళ్ళన్నీ నేనే చూసుకుంటున్నాను, కస్టమర్లతో నేనే మాట్లాడుతున్నాను, మొత్తం నేనే చూసుకుంటున్నాను, నువ్వేం చేస్తావు అన్నాడు. ఆడు మా అయితే గంటన్నర. నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ వ్లాగ్ చేయాలి, ఏం పెట్టాలి, ఇదే రన్ అవుతుంది నా బుర్రలో. ఇప్పుడు బాగా తెలియదురా నీకు. నేను మామూలుగా నాలా చేసేటట్టే చేసేవాడినే. చేసిన తర్వాత మళ్ళీ మా ఓడేమంటాడు, ఆడికి నచ్చుద్దా లేదా, ఈ క్వశ్చన్ ఎక్కువ అయిపోయింది నాకు. ఏడుసు బాగుంటే ఎవడేమంటాడు, ఎవరు ఏమండు. రెడీ అయిపోయావు నువ్వు కూడా. స్నానం చేసి 4 రోజులు అయింది, నా కొంపు నాకే వచ్చేస్తుంది. నీకే కదా, మాకు వచ్చేస్తుంది ఇక్కడ పక్కన వాళ్ళకి. తలకి నూనె ఒకటి పెట్టాను 4 రోజుల నుంచి. నూనె ఒకటి, తలస్నానం చేయొచ్చా? వద్దు అమ్మో. ఇదేంటి, క్యాబ్ బుక్ చేయాలా, ఆటో బుక్ చేయాలా? ఆటో బుక్ చేసేయి. ఆటో బుక్ చేసేద్దాం. మాకు కారు ఉన్నా కానీ ఏదో బుక్ చేసుకునేది. ఆ ఏరియా హాస్పిటల్ ఏరియా అసలు పార్క్ చేయడానికి ఉండదు. ఈ ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళకే అయిపోతున్నాయి డబ్బులన్నీ. నిన్న ఎంత తీసుకుంటున్నారు అనుకుంటున్నావు? మళ్ళీ వర్షాలు పడడం వల్ల వర్షాల మీద ఎక్స్ట్రా ఛార్జీలు పడి 150 రూపాయలు 200 రూపాయలు రా 3 కిలోమీటర్లకి. దారుణంగా అవుతుంది. ఓకే, బయలుదేరుతున్నాం హాస్పిటల్కి. అరగంట నుండి ట్రై చేస్తున్నాం ఆటో బుక్ చేయడానికి. అసలు దగ్గరగా ఇప్పుడు వచ్చి 8 మంది క్యాన్సిల్ చేశారు. పెడతో యాక్సెప్ట్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. ఇద్దరైతే మా సందుచూరు ఇక్కడ వరకు వచ్చి కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు ఒక ఆటో యాక్సెప్ట్ చేశాడు. ఇదేమో 2 కిలోమీటర్స్ ఎక్కడో ఉన్నాయని యాక్సెప్ట్ చేశాడు. వెయిటింగ్ ఆటో కోసం. హాస్పిటల్కి వచ్చేసాం. సేమ్ నిన్న ఎలా అయితే సెలైన్ పెట్టారో అయ్యే పెట్టాలన్నారు. 4 కాదంటారా, ఒకటేనంట. ఒకటే. నేను 4 అనుకున్నా. ఇది ఒకటి పెట్టి 4 ఇంజక్షన్లు ఇచ్చారు అందులో. అదృష్టవంతుడివి. అదేంట్రా అంటే అదేమో ప్రాసెస్ ఏమో అలాగే చెయ్యాలేమో. ఏం ప్రిస్క్రిప్షనా? ఎందుకు రా ఇది మనకు రావు, మనకేం అర్థం కదా ఇవన్నీ. నేను ఇటు చెప్తా ఎందుకో. 3 days అని రాశారు కాబట్టి కోర్స్ అలాగే చేస్తారు. ఇది ఫోన్లో త్వరగా వెళ్ళిపోవచ్చు. కింద నుంచి పడుకుని ఏదో పాట పాడేస్తున్నాడు. ఏ పాట వినిపిస్తున్నాడు? ఇది ఏంట్రా ఏదో పాట పాడుతుంది ఇందా నుంచి. మా వాళ్ళకి కూడా వినిపించవా? ఏ నిమిషానికి ఏమి జరుగును నిన్న కాక మొన్నే కదరా, జస్ట్ లైట్గా ఇలా తగిలింది ఫీవర్. వాళ్ళు చూసి రిపోర్టులు చూసి ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది అని అడుగుతారు. 1 రోజు వేసారంటే నమ్మట్లేదు. ఒక్క రోజులో అయిపోయింది. బెడ్ మీద పడిపోయింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎస్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి గైస్. కరెక్ట్గా 15 అంటే 15 minutesలో అయిపోయింది. వెళ్ళిపోతున్నాము.
పెద్ద బిస్కెట్ ఏంటంటే బండిదాల మా వాడు తీసుకుని వెళ్ళిపోయాడు, నేనేమో బండి వేసుకుని వచ్చాను. వస్తున్నారంట మళ్ళీ ఇప్పుడు. డాక్టర్ని వెళ్ళి అడిగొచ్చా ఫుడ్ ఏం తినొచ్చు ఏంటి అని. వెజ్లో మసాలాలో నూనె లేకుండా ఏదైనా తినమన్నారు. మా అమ్మ ఏంటి అప్పుడు వచ్చేసరికి అడుగుద్ది పక్క పెట్టనన్నాడు సిలైన్ డాక్టర్, నర్స్ మీద అరిసాడు టైగర్, అందుకే వెళ్ళిపోమన్నాడు వచ్చేసాను వచ్చి. నేను సైలెంట్గా చేస్తాను. నర్స్ మీద అరిసేసాడు, కోపం వచ్చి ఆమె సరే చెప్పండి. నిజమే, ఏం కాదు. అవన్నీ అడగండి. అదేంట్రా ఏమైంది? కష్టం, వేరే హాస్పిటల్కి వెళ్ళండి. లేకపోతే గట్టి గట్టి పొడిసేస్తుంది. తీసేటప్పుడు ఎలా తీస్తారా ఆంటీ? ఇంకో బ్లడ్ వచ్చింది, బ్లడ్ వచ్చి ఏం కాదు, అదేం కాదు. వాళ్ళ మీద అరవలే కానీ చెప్పు ఏం జరిగింది? అయిపోయింది ఒక సిలైన్. వంట కూడా అయిపోయింది. పప్పు టమాటా అమ్మ ఇది. బాబోయ్ పప్పు బీరకాయ అంట. పప్పు బీరకాయ ఏది బెండకాయ ఫ్రై మాత్రం ఆడికి పెట్టండి అమ్మా. రైస్. లంచ్ టైం అయింది, మా అమ్మ తినిపిస్తుంది ఇప్పుడే. ఏంట్రా ఎలా ఉన్నాయి కూరలు? బాగానే ఉంది కానీ 2 చికెన్ ముక్కలు ఉంటాయి. 2 చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అన్నీ వేసుకో. ఇందాక హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక మటన్ షాప్ అసలు ఖాళీ లేదు. నాకు అప్పుడే అనిపించింది. వీటితో పాటు మాకు అయిపోతుంది డైటింగ్. మళ్ళీ హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే పొద్దున్న సాయంత్రం కూడా సెలైన్లు పెట్టాలని చెప్పారు. వాటిలో ఇవో ఇంజక్షన్లు కూడా వేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు కూడా మళ్ళీ రిపోర్ట్లు చూసి టెస్ట్ చేసి నిన్న ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అనేది కూడా చూస్తామన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి, అలాగే సెలైన్ కూడా పెట్టించుకోవాలి. బ్లడ్ ఇచ్చి పైకి వచ్చాము. అసలు ఖాళీలే, ఒక్క బెడ్ కూడా ఖాళీలే. అందరూ సెలైన్ లెక్కించుకుంటారు. ఇంటికి రిటర్న్ అవుతున్నాం. సడన్ గా ఫుల్ వర్షం పడిపోతుంది బయట. 1 గంటలో రమ్మన్నారు రిపోర్ట్ కోసం. బయలుదేరదాం అనేసరికి ఫుల్గా వర్షం పడుతుంది, మామూలు కూడా కాదు. దగ్గరగా గంట నుంచి ఇలా పడతానే ఉంది. ఫోన్ చేసి రిపోర్ట్లు ఏమన్నా వాట్సాప్ చేసేయచ్చు కదా అంటే అలా చెయ్యం సార్ అంటున్నారు. అంటే చేస్తే ఆ రిపోర్ట్లు తీసుకుని వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాం మన భయమే ఏంటో కానీ వర్షం అయితే తగ్గట్లేదు. పాపం నాకు వలీగాడు వెళ్తానన్నాడు, చిన్న చినుకలే పడుతున్నాయి. ఇప్పుడు నేను వద్దన్నా తడిచిపోతామని. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అనమాట వర్షం. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేయాలి. నైట్ టిఫినే చేస్తున్నాను. పైకి జ్వరం తగ్గిపోయినా సరే లోపల నీరసం ఉంటుంది, లైట్ గా నీరసం ఉంది. ఆ నీరసం తగ్గట్లేదు. ఎంత గట్టిగా పడుతుందో చూడండి వర్షం. ఎంత గట్టిగా మాట్లాడుతుంది, అంత గట్టిగా పడింది. నీరసం తగ్గట్లేదు. కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే కూడా మంచిదని చెప్పేసి ఇప్పుడు కొంచెం టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసేసి మళ్ళీ మాట్లాడతా. డైలీ టైం అవుతే చాలు బిగ్ బాస్ పెట్టేస్తున్నారు మా ఇంట్లో. ఇప్పుడే డిన్నర్ చేసాను, టిఫిన్ చేశాను. ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా, చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటున్నారు. కొంతమంది చూడండి మ్యాచ్ అంటున్నారు, కొంతమంది చూడొద్దు, మన ఇండియా మీద టెర్రర్ అటాక్ చేసిన వాళ్ళు మ్యాచ్ తో అసలు ఇండియా ఎలా ఆడుతుంది ఆ దేశంతో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నా ఒపీనియన్ అయితే ఇండియా ఆడకుండా ఉండాల్సింది పాకిస్తాన్ అనే టీంతో. ఎందుకంటే ఎంత అలాగా మన ఇండియా వచ్చి ఎంత దారుణమైన టెర్రరిజం చేసిన తర్వాత అసలు వాళ్ళతో ఆడడం. క్రికెట్ అంటే ఇంతకుముందు ఇండియాకి పాకిస్తాన్ మ్యాచ్లు అంటే వేరేగా ఉండే, ఇండియా ఆస్ట్రేలియా అయినా సరే ఇప్పుడు అంతా బిజినెస్. అలాంటి టీంతో అలాంటి దేశంతో ఈ క్రికెట్ ద్వారా బిజినెస్ అనేది కూడా అనవసరం నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నా ఏంటో చాలా నీరసంగా ఉంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై.